హలో అండి. ఇవాళ ఫ్రాన్స్ ఘీ రోస్ట్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా అయిపోతుంది. నేను వీడియోలో చూపించిన స్పైసెస్ అన్నీ తీసుకోవండి. ఎంత క్వాంటిటీలో వేసానో నేను డిస్క్రిప్షన్‌లో చెప్తాను. ఒక కడాయి తీసుకొని హీట్ అయిన తర్వాత ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని దోరగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలో 4, 5 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని 2 చల్లారి తర్వాత మిక్సీ జార్‌లో వేసి పౌడర్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో మనం ఫ్రాన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత దానిలోనే ఆయిల్ అలాగే ఘీ 3, 4 స్పూన్స్ ఘీ కూడా వేసుకొని అది హీట్ అయ్యేలోపు మనం మిక్సీ జార్ తీసుకొని 1 టమాటా అలాగే 3, 4 స్మాల్ ఆనియన్స్ చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మనం మిక్సీ పెట్టుకోవాలి. చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ ఫ్రాన్స్‌లోకి. ఆహ్, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ పేస్ట్‌ని అలాగే కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని మనం బాగా దోరగా వేయించుకోవాలి. ఈ మిశ్రమాన్ని అయిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి అలాగే ముందుగా మనం పొడి చేసుకున్న దాన్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్‌లోనే 5 మినిట్స్ మనం వేయించుకోవాలి. దాని తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ కూడా వేసుకొని కలుపుకొని కొంచెం వాటర్ అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి రసం తీసుకొని పక్కన పెట్టుకున్న అది కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే మనం బాగా మగ్గించుకోవాలి దగ్గరయ్యే వరకుని. ఆయిల్ పైకి మీకు ఎలా తెలుస్తుందంటే ఆయిల్ పైకి తేలితే కుక్ అయినట్టు. మనం అలాగా ఒక 10-15 మినిట్స్ అలా మనం మగ్గించుకుంటే సిమ్‌లో అంతే. ఫ్రాన్స్ ఘీ రోస్ట్‌కి రెడీ. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ టెక్స్చర్ ఉంటే సరిపోతుంది ఈ కర్రీ అనేది. ఇంకా దగ్గరకైతే బాగోదు. దీన్ని మనం రైస్‌లోని, చపాతీలోని, పరోటాలకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టు డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజయ లైఫ్ స్టైల్ తెలుగు.